సో ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ పోకో అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అదేనండి పోకో C3 మొబైల్ ఫోన్ అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. ప్రీవియస్లీ రెడ్మీ 9 ఉంది చూసారా, దాంట్లో చిన్నపాటి మోడిఫికేషన్స్ తోటి దీన్ని పోకో C3 పేరుగా మన ముందు తీసుకొచ్చారు. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్తో పాటు దీని ఆ ప్రైస్ సెగ్మెంట్కి కొనొచ్చా కొనకూడదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, నాతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ద మాక్సిమం క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.3 GHz. ఇది వచ్చేటప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక గేమింగ్ ప్రాసెసర్ కింద కన్సిడర్ చేయొచ్చు. 12 nm బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 3 GB ఆఫ్ ర్యామ్ అలాగే 4 GB ఆఫ్ ర్యామ్. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక UFS 2.1 స్టోరేజ్తోనే ఇందులో మనకి 64 GB అలాగే 32 GB రెండు వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్స్ అన్ని మనకు దొరకడం జరుగుతుంది. ఇక డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ సహాయంతో అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ డిస్ప్లే విషయానికి వచ్చారంటే దీంట్లో 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మాత్రమే మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 20:9 ఆస్పెక్ట్ రేషియో. అఫ్ కోర్స్ ఇది TUV రియల్ లైన్ సర్టిఫికేషన్తో మన ముందుకు వస్తుంది కాబట్టి సో డార్క్ మోడ్, రీడింగ్ మోడ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్గా ఇందులో చూస్తూ ఉంటాం. ఇక రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందుకు తీసుకొని వస్తున్నారు. 13 MP ప్రైమరీ కింద, 2 MP సెకండరీ కింద, మరొక 2 MP డెప్త్ సెన్సింగ్ కోసం తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 MP కెమెరాతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఏం సపోర్ట్ చేయదు, మేబీ 10 watts ఛార్జర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఇందాక మీకు చెప్పినట్లు TUV రియల్ లైన్ సర్టిఫికేషన్తో పాటుగా మనకి బ్యాటరీ రీసైకిల్ టైమ్స్ని కూడా మనకి అప్ టు 1000 times దాకా మనకు పెంచారు. అంటే రోజుకు ఒకసారి ఛార్జ్ చేసుకున్నా మీకు 3.5 years అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే దాని లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 5000 mAh కాబట్టి ఇట్స్ నార్మల్, క్వైట్ నార్మల్గానే ఉంటుంది. అలాగే పోకో M2లో మనం ఏ విధమైనటువంటి డ్యూయల్ టోన్ డిజైన్ని చూస్తుంటాం అంటే స్ట్రైప్స్ అండ్ ప్లేన్, సేమ్ అదే విధంగా ఇందులో కూడా మనం చూస్తుంటాం. అఫ్ కోర్స్ P2A నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు సిమ్ కార్డ్ అలాగే మనకి చార్జర్స్ వీటన్నిటి మీద కూడా వీళ్ళు రబ్బరైజ్డ్ సీల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో పొరపాటున వాటర్ డ్యామేజ్ అయినా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇక దీని అవైలబిలిటీ విషయానికి వచ్చారు అంటే దానికంటే బిఫోర్ కలర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 3 కలర్స్ దొరకబోతుంది, అట్లాంటిక్ బ్లూ అలాగే మ్యాటీ బ్లాక్ అలాగే లైమ్ గ్రీన్ అని చెప్పి. నాకైతే లైమ్ గ్రీన్ చాలా బాగా నచ్చింది. అండ్ దీని అవైలబిలిటీ వచ్చేటప్పటికి మనకి రేపు 16వ తారీఖు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రోజునే అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటలకి అఫ్ కోర్స్ ఫ్లాష్ సేల్లోనే మనకి ఇది దొరకనుంది. సో ప్రస్తుతం అయితే వీళ్ళ ప్రైజింగ్ వచ్చేటప్పటికే వీళ్ళు టోటల్ 2 వేరియంట్స్ మనకి 332 GB వేరియంట్ 7,500 రూపాయలు అంటే 7,499 రూపాయలకి, అలాగే 4+64 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 9,000 రూపాయలకి మన ముందు తీసుకొచ్చారు. సో ప్రైస్ ఏదైతే ఉందో నాకు లిటిల్ బిట్ హై అనిపించింది, 7,000 రూపీస్. అలాగే ఇది వచ్చేటప్పటికి 8,000 రూపీస్ బడ్జెట్లో తెచ్చి ఉంటే ఫెంటాస్టిక్ అనిపించింది. సో ప్రైస్ ఒక 500 రూపాయలు నాకైతే ఎక్కువ అనిపించింది. కానీ మనకి SBI కార్డ్ ద్వారా 10% డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి మీకు 750 రూపాయలు బేస్ వేరియంట్ మీద, అంటే ఓవరాల్గా మీరు చూసారు అన్నట్లయితే సుమారుగా 6,750 రూపాయలకి మీకు ఈ ఫోన్ దొరికేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ టాప్ ఎండ్ వేరియంట్, హై ఎండ్ వేరియంట్ 464 GB వచ్చేటప్పటికి మనకి 890 రూపాయలు డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఇది కూడా మనకి 8,100 రూపాయలు దొరికేటువంటి అవకాశం ఉంది. సో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లో అయితే ఇది కొనొచ్చు. దేర్ ఆఫ్టర్ వీళ్ళు మళ్ళీ ప్రైస్ని రెడ్యూస్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పోకో కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి పోకో X3కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.